హలో ఫ్రెండ్స్. ఈ మధ్య మనలో చాలామంది న్యూట్రిషన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రోటీన్ పైన అవేర్‌నెస్ బాగా పెరుగుతుంది. ఇది చాలా మంచి విషయం. కానీ ప్రోటీన్ గురించి ఇంకొన్ని విషయాలు మనకి ఇంకా తెలీదు. దాంట్లో ఒకటే డిఐఏఏఎస్ స్కోర్. ఇన్ షార్ట్ డియా స్కోర్. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే డైజెస్టివ్ ఇండిస్పెన్సబుల్ అమైనో యాసిడ్ స్కోర్. పేరులో ఉన్నట్టే ఇది ప్రోటీన్‌లో ఉన్న అమైనో యాసిడ్ ప్రొఫైల్‌ని మెజర్ చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100 గ్రామ్స్ తోఫు బుర్జీ చేసుకున్నారు. ప్యాకెట్ తిప్పి చూస్తే 100 గ్రామ్స్ తోఫుకి 13 గ్రామ్స్ వరకు ప్రోటీన్ ఉంటుంది అని ఉంటుంది. కానీ ఇది రా ప్రోటీన్. 13 గ్రామ్స్ ప్రోటీన్ బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు. ఎంత అబ్జార్బ్ చేసుకుంటుంది అని చెప్పేదే ఈ డియా స్కోర్. ఇందాక మనం తీసుకున్న తోఫు బుర్జీ ఎగ్జాంపుల్కి వెళ్దాం. 100 గ్రామ్స్ తోఫులో ప్యాకెట్ పైన 13 గ్రామ్స్ ప్రోటీన్ అని ఉంటే, దాంట్లో మీకు యాక్చువల్‌గా అబ్జార్బ్ చేసుకునే ప్రోటీన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ 13 గ్రామ్స్‌ని డియా స్కోర్‌తో మల్టిప్లై చేయాలి. అంటే 13 టైమ్స్ 0.9 అరౌండ్ 11.7 గ్రామ్స్ మాత్రమే మన బాడీ అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. అలా అని చెప్పి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ బ్యాడ్ సోర్సెసా? అలా అనుకోవాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఒకే ఒకటి. ఒకే ఒక్క ప్రోటీన్ సోర్స్‌ని తీసుకోకుండా మనం మల్టిపుల్ ప్రోటీన్ సోర్సెస్‌ని పెట్టుకోవాలి. అంటే తోఫు, లెంటిల్స్, పీస్, బీన్స్ ఇలా రకరకాల ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్సెస్‌ని మనం రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే మనకి ప్రోటీన్ ఒకటే కాదు, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, కార్బ్స్ అండ్ మెనీ మైక్రో న్యూట్రియంట్స్ మనకొస్తాయి. అందుకేనేమో ఏన్షియంట్ ఇండియన్ డైట్‌లో కూర, అన్నం మాత్రమే కాకుండా రకరకాల కూరలు, పప్పు, సాంబార్, పచ్చడి ఇలా అన్నీ ఉండేవి. ఫుల్ న్యూట్రిషన్ కోసమే అనుకుంటా. ఆలోచించండి.